హాయ్ అండి, కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ అందరికి వచ్చేసా. ఎందుకంటే హనుమాన్ జయంతికి నేను దేవుడి కాడ ఇవన్నీ చదువుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే పీటకైతే మనం పసుపు రాసుకుని బొట్లు అవి ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను, చూడండి. మనం పీటని శుభ్రంగా కడిగేసుకుని ఈ పీటకు శుభ్రంగా మనం నీళ్ళు వేసుకుని కడిగేసుకున్నాం కదా. ఇది చక్కగా మనం పసుపు కూడా రాసుకుని పెట్టుకుందాం. అలాగే పసుపు మనం బయట ప్యాకెట్ అమ్ముతారు కదా, ఆ ప్యాకెట్ అయితే కలర్ఫుల్గా అంటుంది అనమాట. మనకి ఈ ప్యాకెట్ వల్ల మనకి ఇది కూడా మీకు మంచి టిప్ అని అనుకుంటున్నాను. ఈ పసుపు ప్యాకెట్ మనం ఈ ప్యాకెట్ తెచ్చుకుంటే మనకి ఈ పసుపులో నుంచి మనకి పసుపు కలరు అంటే ఓన్లీ మనం గడపలకు కానీ దేవుడి కాడ కానీ మనం రాసుకునేటప్పుడు మంచి నీట్గా కలకలాడుతూ ఆంతుంది అనమాట. మన కంటికి కూడా మంచి నిండుగా ఆంతుంది అనమాట. దాని మీద ఏంటంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది కదా, బాగుంటుంది. నేను వంటల్లోకి అయితే పసుపు కొమ్మలు తీసుకుని ఆడించుకుని వంటల్లోకి వాడుకుంటాను అనమాట. నేను దేవుడి కాడికి పూజ చేసేటప్పుడు అయితే అదే, కానీ ఓన్లీ కడపలకు రాసిన, ఇలాగా పీటలకు రాసిన, నేను తులసమ్మ కాడ చుట్టూ రాసిన, ఇలా రాస్తే మనకి ఏమవుద్దంటే మంచి పసుపు ముద్ద కలర్లాగా కలర్ఫుల్గా ఆంటుంది అనమాట. మనం అయితే పీటకైతే పసుపు రాసేసుకున్నాం. ముగ్గులు కూడా పెట్టేసుకుందాం. సరే, మనం చేయి కూడా కడిగేసుకుని మనకి కుంకుమ ముందే మనం సైడ్లు ఆరిపోకుండా ఉండాలి అంటే ముందే మనకి దేవుడి దగ్గర పీటకి పసుపు రాసుకున్నాక ఎమ్మటినే కుంకుమ పెట్టుకుంటే మంచిది అనమాట. మనం పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుంటాం, ఎలా పెట్టుకుంటామో అలాగనమాట. మనం దేవుడి కాడ పూజ చేసేటప్పుడు మనం ఇది చేసుకుంటే దీని గురించే మనకి ఆ అందం కనపడుతుంటుంది అనమాట. చుట్టూరు బొట్లు అయితే పెట్టేసుకుందాం. మనకి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాం కదా. ఈసారి వరిపిండితోటి కూడా మనం బొట్లు పెట్టుకుందాం. మంచిగా కలర్ఫుల్గా ఆంతుంది అనమాట. మన ముఖానికి ఎలా పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుని కాటికెట్టుకుని ఎలా పెట్టుకుంటామో అలాగే దేవుడి దగ్గర కూడా మనం ఇలా పెట్టుకుంటే మంచి కలర్ఫుల్గా మంచిగా అందంగా ఆంటుంది అనమాట. ఈసారి మనం ముగ్గు కూడా వేసేసుకుందాం. పద్మాలో విష్ణుమూర్తి, గులాబీ పువ్వులో లక్ష్మీదేవి. మనకి అలాగే మనం కుబేరులు అవ్వాలంటే మనం కుబేరు ముగ్గు కూడా వేసుకుంటే మంచిదన్నమాట. ఒక్కొక్క ముగ్గులో ఒక్కొక్క రకమైన దేవుడు ఉంటాడటండి. మనం దానికి కూడా మంచి మంచి ఇది ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇవి వేసుకున్నాం కదా, ఈసారి కుంకుమ కూడా వేసుకుందాం.
ఒకసారి పసుపు, ఇప్పుడే మనం శంకు చక్కెర గద హస్తం కూడా వేసుకోవచ్చు అన్నమాట. శంకు చక్కెర గద హస్తం అన్నమాట. అంటే ఈ ముగ్గులో కూడా వినాయకుడి వరకు ఇష్టం అన్నమాట. పసుపు కుంకాలతో అలంకారం చేసేసరికి మనకి కంటి నిండుగా కనపడుతూ ఉంటుంది. చూసారా, చక్కగా నీట్గా వచ్చేసింది. ఇలాగ మనం దేవుడి కాడికి ముగ్గులు ఇలా పెట్టుకుంటే మంచి కలర్ఫుల్గా మంచిగా అందంగా, ముందు దేవుడికి కూడా అందంగా ఆనందంగా అనిపిస్తుంది, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి, నేనైతే దేవుడి దగ్గర పీట దగ్గరకు శుభ్రం కడిగేసుకుని ముగ్గులు అవి పెట్టేసుకున్నాను, పసుపు రాసుకుని ముగ్గులు అవి పెట్టుకున్నాను. మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు కూడా ఇలాగా అందరికీ వస్తాయి. కొంతమంది పాపం పిల్లలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూసి పెట్టుకుంటారు కదా అని ఇలా పెట్టుకోవడం వల్ల మన కంటికి ఆనందంగా ఉంటుంది. భగవంతుడికి కూడా మనం అందంగా రెడీ అయ్యి పూజ చేయడం ఎంత ఇష్టమట. అలాగే పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని చక్కగా దేవుడి దగ్గర కూడా చక్క పెట్టుకోవడం కూడా అంతే ఇష్టం అనమాట భగవంతుడికి. మన శుభ్రమే మనకి కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఓకే అండి, బాయ్ అండి. వెళ్ళిపోయడం ఎదురుకు వస్తా.